Hey guys, welcome back to my channel. Today is the part 2 of Sunday Village Resort. పార్ట్ 2ని ట్యాగ్ చేస్తాను చూడండి. అసలు ఎంత మంచిగా ఉన్నాయో తెలుసా ఈ ఆవులు. వీటిల్నే కదా పుంగనూరు ఆవులు అంటారు. నాకు తెలీదు, ఇవి కొంచెం హైట్గా ఉన్నాయి, మరి ఇంకా పొట్టిగా ఉంటాయి. ఫస్ట్ లోపలికి ఎంట్రీ లేదనుకున్నాను, తర్వాత ఎంట్రీ ఉంది. సో దగ్గరికి వెళ్దామని ట్రై చేసా. అవి ఇట్లా తింటున్నాయి కదా, డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నాయి. మేకలు చూడండి లోపల ఉన్నాయి, అవి గెంతాలనుకుంటే గెంతేయచ్చు, కానీ లోపల ఉన్నాయి. అండ్ బన్నీస్ గైస్, ర్యాబిట్స్ ఎంత బాగున్నా తెలుసా. ఫస్ట్ టైం నేను ర్యాబిట్ని చేతితో పట్టుకోవడం. వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. ఏమన్నా అంటే మేడం పట్టుకుంటారా అంటే పట్టుకుంటామంటే వాళ్ళు చేతికి ఇస్తున్నారు. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ర్యాబిట్స్. నీట్గా కూడా ఉన్నాయి, స్మెల్ రావట్లేదు. యాక్చువల్లీ ర్యాబిట్ స్మెల్ వస్తాయి కదా, దాంట్లో చూడండి ఒకటి ఆడ్ వన్ దాగుంది. కనిపెట్టండి ఏంటో ఆ ర్యాబిట్స్ మధ్యలో ఒక ఆడ్ వన్. అండ్ మఖావ్స్ ఉన్నాయి. ఎంతో కాలం నుంచి నేను అనుకుంటున్నాను గైస్, మేకపిల్లతో కావాలి నాకు ఫోటో, మేకపిల్లతో అని. ఫైనల్లీ మేక ఎంత బాగుందో ఇది. లేక్ లాంటి వ్యూ క్రియేట్ చేసి మధ్యలో బ్రిడ్జ్ పెట్టారు, చాలా బాగుంది. సన్ రైజ్ ఈ నైట్ టైమ్ మేము ఫ్లవర్ స్ట్రీట్కి వెళ్ళాము ఫుడ్ తినడానికి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఈ హోల్ సన్ రైజ్ రిసార్ట్లో. ఎంత బాగుందో గైస్, చుట్టూ అటు ఇటు ఫ్లవర్స్ అండ్ కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్. ఫోటోషూట్కి అయితే చాలా అదిరిపోద్ది. అండ్ చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా, చాలా అందంగా ఉంది. సో ఇది చూడగానే హ్యాపీ హార్ట్ అనమాట, అంటే హ్యాపీ 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 అన్నట్టుంది ఇదంతా. అండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ స్ట్రీట్ మధ్యలో మనకి ఫుడ్ పెడతారనమాట, అంటే లైక్ డైనింగ్, ఓపెన్ డైనింగ్. అట్లా అలా ఫ్లవర్స్ చూసుకుంటూ వాటిని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాము. నేను మా చెల్లి ఒక రీల్ కూడా చేసాము, అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మీరు చూడండి. అంటే సర్చింగ్ ఫర్ ఫ్లవర్స్ అని. ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్లోనే డిఫరెంట్ కలర్స్ గైస్, చాలా బాగుంది. అండ్ సన్ రే అనమాట. అండ్ ఆబ్వియస్లీ సుమా కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పిక్చర్ తీసుకున్నాను. లైవ్ కిచెన్ గైస్, మనకి ఓపెన్ డైనింగ్లో ఈ ఫ్లవర్స్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మన ఫుడ్ని తినడమే ఈ ఫ్లవర్ స్ట్రీట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఫ్లవర్స్ చూస్తే మైండ్ చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ వీ హ్యాడ్ అవర్ డిన్నర్. ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉంది గైస్, ఏం బాగాలేదు. మన సైడ్ బిర్యానీ లేదు, అది ఒడిశా సైడ్ బిర్యానీలా ఉంది. అండ్ మా చెల్లి పన్నీర్ బాబెక్యూ అండ్ చికెన్ బాబెక్యూ చెప్పుకున్నాం, అవి కూడా ఏం బాగాలేదు. ఫుడ్ అయితే వర్త్ కాదు, కానీ ఈ వ్యూ అయితే చాలా వర్త్ గైస్. అండ్ ఇక్కడ చూపిస్తున్న వాల్ ద బిగ్గెస్ట్ వాల్, మొత్తం ఆ వాల్ నిండా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది గైస్. అండ్ రేపు ఫైనల్ పార్ట్ పోస్ట్ చేస్తాను గైస్, అంతవరకు స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై ద వే మేము సైక్లింగ్ చేసుకుంటే మనం వీళ్ళకి వచ్చామన్నమాట.